స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మనిషి వైపు చూడటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నావు ప్రభువా. నీ వైపు చూస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతోనూ చెరిగిన ప్రజలతోనూ నా నామం 2-3 కూడి ఉంటారు, వాని మధ్యలో నేను ఉన్నాను, ఉన్నవాడను అనువాడను అని మాకు ఇచ్చిన వాగ్దానాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసులు వాక్యం చెప్పుచుండగా ఏ వాక్యం ద్వారా మాతో మీరు తెల్లగా మాట్లాడబోతున్నారు. మీరే మాట్లాడి మహిమ పొందమని నీ ఘన్నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలను ఆరోపిస్తూ శ్రేష్టమైన నామలో అతివేంత అడిగి వేడుకొంచు నాము తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏ విధంగా కొనసాగించబడుతున్నాయో, ఆ మందిరమును దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా నడిపించబడాలో మనం గుర్తు చేసుకుంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేస్తూ నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, దేవుని యొక్క సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. ఆమేన్, హల్లెలూయా. నీ నోటిని కాచుకోము. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నీవు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ జీవితం ఎలా నడిపించబడుతున్నావు, ఆ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడిన నీ జీవితంలో నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నదో లేదో గ్రహించాలి. ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్కులు మనిషి జీవితంలో బ్రతికించబడుతూ ఉన్నాయి. మనిషి జీవితంలో ఇవి మనిషికి ఏ స్థితిలో ఏ త్రోవలో నడిపించబడాలో ఆ త్రోవను బోధిస్తుంది ఈ మాట. అయితే ఈ మాటలో ఆ జీవమును పొందుకోవాలి, ఈ మాటలో ఆ శక్తిని పొందుకోవాలి. లేఖనాలు చెబుతూ ఉన్నాయి. లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటే, ఆయన యొక్క ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టుకును, ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. ఆ శక్తి పొందుకున్నప్పుడు నీ జీవితంలో ఏం చేయబడతావంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే సాక్షిగా నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క పట్ల చేసిన మేలులే కాదు, కానీ నీ యొక్క పట్ల దేవుడు ఒక అద్భుతమైన ఆయన శక్తిని ఇస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మ అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు నీ జీవితంలో ఏం చేయబడాలంటే, అనేక మందికి సువార్తను ప్రచురపరిచే విధంగా నువ్వు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఆ సువార్తను ప్రచురపరిచినప్పుడు ఆ దేవుని యొక్క నామము అనేక ప్రాంతాలకు విస్తరిస్తోంది. అందుకే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు జీవితంలో ఏ విధంగా నడిపించబడుతున్నావు. బుద్ధిహీనులు బలు అర్పించినట్లుగా నువ్వు బలు అర్పించుట కంటే ముందుగా మొదట ఆయన దేవుని యొక్క మాటను ఆలకించడం శ్రేష్టము. ఎందుకంటే లేఖనాలు చెబుతున్నాయి. 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు అక్కడ అంటే, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ మనిషిని బ్రతికించేది దేవుని యొక్క మాట. అయితే ఈ మాటలో మన జీవితాలలో ఆ మాటని అంగీకరించే విధంగా మార్చబడాలి. కానీ ఇక్కడ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే అంటే ముందుగా దేవుని యొక్క మాటను మనం ఆలకించేవారిగా ఉంటే ఈ యొక్క మాటను అనేక మందికి ప్రకటించేవారిగా మనం మార్చబడతాం.
అసలు మన జీవితాలలో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏ విధంగా తన యొక్క జీవితంలో ఒక మాస్టర్ చెప్పినది ఏ విధంగా వింటే కానీ ఆ యొక్క స్టూడెంట్ ఒక తగిన సమయంలో ఉత్తీర్ణతను అనుగ్రహించబడి అనేక మందికి ఆ యొక్క వ్యక్తి ఒక మాదిరికరంగా చూపించినట్టు కనబడతాడో, అదే స్థితిలో మన జీవితాలు కూడా ఆ దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తున్నామా, లేక మనం అజాగ్రత్తగా నడిపించబడుతున్నామా? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మాటలను అంగీకరించగలిగి నడిపించబడుతూ వాటిని ఆలకిస్తూ వాటిని అనుసరిస్తూ జీవిస్తగలుగుతున్నామా, లేక వాటిని చాలా మన యొక్క జీవితంలో ఒక చెవును వదిలిపెట్టి ఒక చెవుని విని ఇంకో చెవును వదిలిపెట్టే పరిస్థితి ఉన్నదా? నీతో మాట్లాడుతున్న మాట అన్నట్టు మన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిని మనకు అనుగ్రహించాడు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ధన్యత ఇంకా రానున్న దినాలలో మన జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్తామో తెలియదు, కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇచ్చిన ఈ యొక్క ధన్యతను అనేక ప్రాంతాల్లో కొన్ని మంది దేవుని యొక్క సువార్తను ప్రచురపరచలేని సమయాలు, ఎందుకంటే అక్కడ అనేక మంది అభ్యంతరపరుస్తూ ఆటంకపరుస్తూ ఆ సువార్తను ప్రచురపరచలేకుండా ఆపివేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మరి మన జీవితంలో ఈ దేవుని యొక్క వాక్కులు వింటున్నాం, ఈ దేవుని యొక్క మాటలను మన జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి ఆలకించబడుతున్నాం. అందుకే అంటున్నాడు, మేము దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన ఏ విధమైన స్థితిలో ఉందో చూసుకో. ఈ యొక్క బుద్ధిహీనులు అనిపించినట్లు కన్నా ఇక్కడ మాట వినుట శ్రేష్టము దేవుని యొక్క మందిరంలో. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరం అంటే దేవుని యొక్క సన్నిధే కాదు. మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఆయన నామం ఉన్నది అంటున్నాడు. ఎక్కడైతే మన జీవితంలో ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామం స్మరిస్తున్నామో అది దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏ బోధించబడుతున్నాయో, ఏ వాక్కులు మనతో ప్రకటిస్తున్నాయో ఆ వాక్కులను మన యొక్క హృదయాలను నింపుకొని అనేక మందికి మనం వీటిని ప్రకటించేవారుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మనల్ని పిలుచుకున్న పిలుపు ఎలాంటిదంటే ఒక చీకటి సంబంధమైన మన జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితుల్లో ఆయన తన యొక్క వెలుగులోనికి మన యొక్క జీవితాలను పిలుచుకున్నాడు. అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే చీకటిలో నడుచుతున్న అయితే వెలుగులోనికి అంటే ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు మనం ప్రచురపరచున్న నిమిత్తం రాజులైన యాజక సమూహం, దేవుని యొక్క సత్యమైన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏర్పరచబడిన వంశం ఇది. అంటే మనల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో మనం పిలుచుకున్నాడు. ఈ పిలుపు అనేక మందికి లేదు. ఈ పిలుపు ఎవరి జీవితాల్లో ఇది కొనసాగించబడలేని పరిస్థితి, కానీ మన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన పిలుపు చేత మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ప్రత్యేకమైన పిలుపుని పిలుచుకున్నాడు ఆయన. ఈ పిలుపులో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. ఈ వంశంగా మార్చబడిన మన జీవితాల్లో ఏం చేయాలంటే ఈ యొక్క ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ గుణాతిశయంలో మనం ప్రచురపరిచేవారుగా మార్చబడాలి. ఆయన గుణాతిశయంలో మనం ప్రచురం చేయనిమిత్తం ఈ యొక్క ఏర్పరచబడిన వంశము, దేవుని యొక్క సత్తైన ప్రజలు, ఈ యొక్క రాజులైన యాజక సమూహం అంటున్నాడు. ఇంత ధన్యత మనకి ఇచ్చాడు. అంటే రాజులైన యాజక సమూహం అంటే ఒక దేవుని యొక్క సన్నిధిలో ఆ యాజక సమూహము అంటే రాజుకి సంబంధించిన ఆ దేవుని యొక్క యాజకులుగా మనం చేసుకున్నాడు. ప్రతి మనిషిని చేసుకున్నాడు. ఈ యొక్క మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ స్వార్థను వినలేని పరిస్థితి, అనేక మందికి ప్రకటించలేని పరిస్థితి. అంటున్నమాట, నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకో. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ దేవుని మాటలు ఆలకించే స్థితిలో ఉన్నావా, లేక ఏదో వెళ్తున్నాలే దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నానని ఒక ఆచార ప్రకారంగా వస్తున్నావా దేవుని సన్నిధికి? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మన జీవితాలలో ఒక ఆశతో దేవుని సన్నిధికి నడిపించబడాలి. అయ్యా
నీ మాట మా జీవితంలో బ్రతికిస్తుంది. నీ మాట నాతో ఒక కొత్త రీతిలో మాట్లాడాలయ్యా. నీ మాట నా జీవితంలో ఈ యొక్క మాట ప్రకటిస్తూ ఉండగా ఈ మాట ద్వారా నేను అనేక మందికి ఈ మాటను ప్రకటించుకున్నట్లుగా నాకు ఆ జ్ఞానాన్ని దయచేయి. ఏ రీతిలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ కోణంలో నాతో మాట్లాడుతున్నావో ఆ కోణాన్ని నేను అర్థం చేసుకోవాలయ్యా అని చెప్పి మన జీవితాలు వెంబడించాలి. అదే స్థితిలో మనం ప్రార్థించుకుంటూ వేడుకుంటూ జీవితాన్ని నడిపిస్తబడితే ఆయన దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు కదా. అందుకే ఇక్కడ అంటున్న మాట అపోస్తలుల కార్యములు అంటున్నాడు 1వ అధ్యాయము 8వ వచనంలో అంటున్న మాట ఏమిటంటే, ఆయన అంటున్న మాట, మీరు మీ మీదకి శక్తి వస్తుంది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. చదువు అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే ఈ భూదిగంతాల వరకు, ఈ యొక్క యెరూషలేములోను యూదయ ప్రాంతమంతటను ఈ భూదిగంతాలంత వరకు మనం సాక్షులమై ఉండాలి. ఆ సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అనేక మందికి మన యొక్క జీవితంలో ఒక మాదిరికరమైన జీవితంతో, ఒక సాక్ష్య జీవితంలో కలిగి అనేక మందిని దేవుని ఒక తీర్పేవారిగా మన జీవితాలు ఒక సాక్ష్యార్థమై జీవించాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అంటే, మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయబడాలంటే కనిపెట్టుకుంటూ నడిపించబడాలి. 5వ వచనం చదవాలి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందలేరన్నారు. కాబట్టి వారు కూడినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడగ్గా, ఆయన కాలములను సమయములను ఆయన వారిని కలుసుకొని ఆజ్ఞాపించాడు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, యెరూషలేమును విడిచిపెట్టక ఆ యెరూషలేములో మీ జీవితాలు కనిపెట్టుకోండి అంటున్నాడు. ఈ యెరూషలేము అంటే ఏమిటి? సాదృశ్యం ఏమిటంటే, యెరూషలేము అనగా ఈ దేవుని యొక్క సన్నిధిని. ఈ దేవుని యొక్క సన్నిధిలో ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన చేసిన వాగ్దానాన్ని కనిపెట్టుకొని ఉండండి. ఆయన చేసిన వాగ్దానం, మన పట్ల చేసిన వాగ్దానం చాలా చేశాడు దేవుడు. మన పట్ల చేసిన మేలులన్నీ, ఆయన చేస్తున్న వాగ్దానాలన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు. అయితే ఈ నెరవేరుస్తున్న నీ జీవితంలో ఏం చేస్తున్నావు? ఆ దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకుంటూ నడిపించబడుతున్నావా, లేక ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి? అక్కడ అంటున్న మాట అదే కదా, యెరూషలేములోను అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలోను, అలాగే యూదియా అంతటను అంటే దేవుని యొక్క ప్రజల ఎదుటను, అలాగే నీ యొక్క భూదిగంతాలు అంతవరకు అంటే ఈ లోక సమలమంతా లోకానుసారమైన లోకంలో అనేక ప్రాంతాలకి ఒక సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. ఒక సాక్షిగా నీ జీవితం నిలబడుతుంది, ఒక సాక్షిగా నీ జీవితం వెంబడిస్తుంది. అయితే నీ ఏ విధంగా వెంబడిస్తున్నావంటే, నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీ జీవితంలో వచ్చినప్పుడు, ఈ శక్తిని పొందుకున్నప్పుడు నీ జీవితంలో ఈ విధమైన సాక్షిగా ఉంటున్నావు. అయితే ఈ పరిశుద్ధాత్మ రావాలంటే మొదట నీ జీవితంలో ఏం చేయబడాలంటే ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని యొక్క సన్నిధిని అందుకే అంటున్నాం, యెరూషలేము నుండి వెళ్ళగా తండ్రి మీతో ఒక వాగ్దానం చేశాడు. తండ్రి మన పట్ల వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు? ఈ దినంలో ఈ సంవత్సరంలో మనకు వాగ్దానం చేసిన వాగ్దానం ఏమిటి? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు.
అంతకుముందు వాగ్దానం ఏమిటి? మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ సఫలమవుతాయి అంటున్నాడు. ఈ విధమైన స్థితిని బట్టి నీ జీవితంలో నడిపించగలుగుతుంటే, నువ్వు నడిపించబడుతూ ఉంటే, నీ స్థితిలో నువ్వు ప్రతి దానికి భయాందోళన కారణమవుతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి, ప్రతి ఆ యొక్క పోయిన సంవత్సరం అంతా నేను ధైర్యపరిచి నీకు కలిగిన ప్రతి కార్యము అన్నింటినీ సఫలం చేశాడే. మరి ఈ యొక్క సంవత్సరంలో నేను అంటున్నాడు, నీతో మాట్లాడుతున్న మాట, నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. ఈ అత్యధికమైన అభివృద్ధి ఎలా కలుగుతుంది అంటే, మన జీవితాలలో లోకానుసారంగా మనం ఆశీర్వదించబడితే అభివృద్ధి అనుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన అభివృద్ధి మన జీవితాల్లో మనకు కలిగి ఉండాలి. ఇదే ఇక్కడ అంటున్న మాట. యూదయ యెరూషలేము ప్రాంతంలో భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా నిలబడతారు. ఈ సాక్షార్థమైన జీవితము ఎలా నడిపించబడుతుంది? నీతితో, యథార్థతతో, భయభక్తులతో నడిపించబడి ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితో పొందుకుంటావు కనుక అప్పుడు నీ జీవితంలో అక్కడ నీ జీవితం నిలిచి ఉంటుంది, సాక్ష్యం నిలిచి ఉంటుంది. సాక్ష్యం గొప్పగా నిలిచి ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ దేవుని యొక్క సన్నిధిలో సరైన మార్గంలో నువ్వు నడిపించబడుతూ, ఆ దేవుని యొక్క సన్నిధిని నువ్వు నిర్లక్ష్యపరచకుండా, ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో భయభక్తులతో నడిపించబడుతూ, ఆ దేవుని చేసిన వాగ్దానం ఒకటి ఉంది నీ పట్ల. వ్యక్తిగతంగా వాగ్దానం నీకు చేశాడు, సంఘం పట్ల ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతున్నాయంటే నీ జీవితంలో ఆ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న నడకను బట్టి. ఆమేన్, హల్లెలూయా. లోకానుసారులు తీసుకుంటూ ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చేవారు తీసుకుంటారు, బయట ఉన్న వారు కూడా తీసుకుంటారు, కానీ ఇవి అన్ని వారి పట్ల నెరవేర్చబడ కొన్ని మంది మాత్రం దేవుని సన్నిధిలో నడిపించబడిన వారి పట్ల ఇవన్నీ నెరవేర్చబడతాయి. అందుకే ఇక్కడ అంటున్నమాట, తండ్రి చేసిన వాగ్దానము, మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు చేసిన వాగ్దానము ఏ విధమైన స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావో ఆ వాగ్దానము నీ సంవత్సరం అంతయు నీ పట్ల చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే నీవు ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకుంటూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా ఆ దేవుని సన్నిధిలో నడిపించబడుతూ అనాలోచనగా నీ జీవితంలో ఉండకుండా ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో కనిపెట్టుకుంటూ ఆ దేవుని మాటలు ఆలకించి అనేక మందికి ప్రచురపరచబడుతూ గాక. ఆమేన్. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి,